రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ విచారణ ముగిసింది. దీంతో ఆయన్ని ఒంగోలు ఎస్పీ కార్యాలయం నుంచి గుంటూరు జైలుకి తరలించారు. గత నెల 26న అరెస్ట్ అయిన విజయ్ పాల్ ని 2 రోజుల పోలీసుల కస్టడీకి తీసుకుని విచారించారు. 2 రోజుల్లో దాదాపు 50కి పైగా ప్రశ్నలు అడిగారు దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్. అయితే దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు విజయ్ పాల్ తెలియదు, గుర్తులేదు అంటూ దాటేశారు. రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయటం, కస్టోడియల్ టార్చర్ కి ప్రేరేపించిన వ్యక్తులపైన ఆరా తీశారు అధికారులు. డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అడిగి తెలుసుకుందాం. శంకర్, కస్టోడియలో భాగంగా 2 రోజుల విచారణలో భాగంగా ఏదైతే ఎస్పీ విచారణ అధికారి ఉన్నారో దామోదర్ రావు, ఆయన ముందు నిన్న సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ అయినటువంటి విజయ్ పాల్ నిన్న అటెండ్ కావడం జరిగింది. సో 2 రోజుల విచారణలో మొత్తం టోటల్ 50 ప్రశ్నలు మొత్తం ఎస్పీ సంధించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ 50 ప్రశ్నలు ప్రధానంగా ఏదైతే గతంలో RRR రఘురామకృష్ణరాజు సంబంధించిన కస్టోడియల్ ఏదైతే టార్చర్ సంబంధించిన ఘటన ఉందో దాంట్లో ఎవరైతే ముసుగులు వేసుకుని వచ్చిన 4 లోపల చొరబడ్డారో ఆ 4 ఎవరు, ఎందుకు వచ్చారో, కారణం ఏంటనే ఒక విషయాలపైన పూర్తి స్థాయిలో కూపీలాగినట్టు తెలిసింది. కానీ ఈ కూపీలాగిన క్రమంలో విచారణ నుంచి గతంలో ఏదైతే విచారణ క్రమంలో ఏదైతే ఎస్పీ నుంచి సమాచారం రాబట్టాలని చూశారో, ఏదైతే విఫలం కావడంతో అరెస్టు గత నెల 26 చేశారో, సేమ్ అదే పందాన్ని ఎంచుకొని విజయ్ పాల్ ఆయన సమాధానం చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఎటువంటి ఆయన గుర్తు లేదు, నాకు మర్చిపోయాను, ఏ సందర్భం జరిగిందో తెలియదు అంటూ సమాధానాలను కూడా చెప్పినట్టు తెలిసింది. సో దీంతో ఆయన 2 రోజులు కస్టడీ ముగియడంతో మళ్ళీ ఆయన గుంటూరు అక్కడ జైలుకు తరలించారు. సో తదుపరి ఎటువంటి స్టెప్ తీసుకుంటారు? సో ప్రస్తుతం అయితే పోలీసులకు విజయ్ పాల్ విచారణకు ఎటువంటి సహకారం అందించని నేపథ్యంలో సో కస్టడీలో కూడా ఎటువంటి సమాచారం కూడా రాబట్టలేని పరిస్థితుల్లో పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, సో ఈ కేసు ఏ విధంగా మలుపు తిప్పబోతుంది అనేది చాలా కీలకంగా మారబోతుంది. ధనలక్ష్మి, శంకర్, 50 ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా తెలీదు, గుర్తులేదు లాంటి సమాధానాలే ఇచ్చారు 2 రోజుల ఈ కస్టడీలో. మరి మరోసారి పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? మరింత విచారణ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రధానంగా ఇప్పుడు విజయ్ పాల్ ఈ కేసులో చాలా కీలక సాక్షిదారి. ఏదైతే గతంలో రఘురామకృష్ణ కేసు విచారణ అధికారిగా విజయ్ పాల్ ఉన్నారో, ఈయన ప్రత్యక్షంగా ఉన్నప్పుడు జరిగిన ఘటన కాబట్టి ఈయన చెప్పే సాక్ష్యము, చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ ఆధారంగా ఈ కేసు చాలా కీలకంగా మలుపు తిరగబోతుంది. దీంతో పాటుగా ఏదైతే అక్కడ గుంటూరు GIH లో సంబంధించిన అప్పట్లో రిపోర్ట్ ఇచ్చారో, రఘురామకృష్ణరాజు సంబంధించిన గాడి సంబంధించిన ఎటువంటి గాడి గాయాలు చోటు చేసుకోలేదని చెప్పేసి ఆ రిపోర్టు ఫేక్ రిపోర్ట్ అని చెప్పేసి వీళ్ళు రఘురామకృష్ణరాజు ఆరోపించిన క్రమంలో అదే సందర్భంలో ఏదైతే ఆర్మీ హాస్పిటల్ సంబంధించిన రిపోర్ట్ ను బేస్ చేసుకొని ఇది కేసు నమోదు చేశారో, ఇక్కడ విరుద్ధంగా అంటే GIH సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, అటువల్ల సెంట్రల్ సంబంధించిన ఆర్మీ ఫోర్స్ సంబంధించిన హాస్పిటల్ సంబంధించిన సంబంధించిన వైద్య నివేదిక కావచ్చు. సో ఈ 2 నివేదికలు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో అక్కడ GIH సంబంధించిన సూపరింటెండెంట్ కూడా ఇటీవల విచారణకు పిలవడం జరిగింది. 2 రోజుల పాటు కూడా విచారణ చేయడం జరిగింది. సో ఈ ఇచ్చే రిపోర్టు ప్లస్ అదే విజయ్ పాల్ ఇచ్చే రిపోర్టు ఆధారంగా ఈ కేసు చాలా మలుపు జరగబోతుందని చెప్పవచ్చు. ఓకే, థాంక్యూ శంకర్.